రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, పలు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని సమ్మె చేపట్టారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన మద్దతును తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులకు పూర్తి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి జీత భత్యాలను 26,000 రూపాయల వరకు పెంచాలని కోరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కరోనా పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పక్షాన నిలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించామని, ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెబుతున్నారని, అటువంటి ఈ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. సమ్మెబాట పట్టిన కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులు ఎన్నడూ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లపైకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితులు లేవని, ఈ కూటమి ప్రభుత్వంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేకపోవడం వల్ల సమ్మె చేయాల్సి వచ్చిందని తెలుస్తుందన్నారు. కార్మికులకు 26,000 జీతాన్ని ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేయాలని, వారి యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, కౌన్సిలర్స్ ఆరిఫ్, సాదిక్ బాషా, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ నాయక్, జలీల్ బాషా పాల్గొన్నారు. మరి రాత్రి రెండైనా మూడైనా సరే ఫోన్ వస్తే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చి ఆ సమస్యను తీర్చాల్సి మేము కూడా అమృత పూర్తయిన తర్వాత మనకి నీటి సమస్య దానికి మీ అందరి కృషి కూడా ఉంది. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు సమయానికి కరెక్ట్ గా నీళ్ళు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ అందరి కృషి ఉండడం వల్లనే అది సాధ్యపడేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నాడు, అధికారంలోకి వచ్చిన వెంటనే శానిటేషన్ సిబ్బందికి దాదాపు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆశా వర్కర్లకు పెంచడం జరిగింది. మరి అలాగే మీ అందరూ కూడా గుర్తుంటే కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చూసాం. కరోనా లాంటి పరిస్థితుల్ని నుంచి బయటపడడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మీరు చూశారు. ఆ రోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల కాలం తర్వాతనే కరోనా రావడం, కరోనాలో విపరీతమైనటువంటి ఖర్చు ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడం నాటి ప్రభుత్వ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆ సౌకర్యాలు కూడా మీ అందరికీ తెలుసు. ఇంటింటికి సర్వేలు చేయడం తెలుసు. ఉచితంగా కరోనాకి వైద్యం చేసిన విషయాలు మరి వాటి గడికి పరిస్థితుల్లో కూడా ఈరోజు శానిటేషన్ సిబ్బంది పెంచడం జరిగింది. మరి అలాగే కొంతమందికి వయసు కూడా గవర్నమెంట్ 60 సంవత్సరాలని 62 సంవత్సరాలకి చేయడం జరిగింది. ఆశా వర్కర్లకి అనుకున్నట్టుగా చేయడం జరిగింది. మరి వాటర్ సిబ్బంది కూడా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పథకాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మా కార్మిక సోదరులు ఎందుకు లేకపోతున్నారు అని చెప్పి ప్రభుత్వానికి అడుగుతూ ఉంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి 3,000 రూపాయలు కూడా ఎందుకు అమలు చేయలేకపోతారు. ఈరోజు వీళ్ళ న్యాయమైన డిమాండ్లని ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? 9 రోజులైనా సరే ఎందుకు వీళ్ళ బాధని మీరు తీర్చలేకపోతున్నారు?
లేదా కనీసం భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదండి మేము చేస్తాము, మీరు ధైర్యం అని చెప్పేసి ఒక భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు అని చెప్పేసి వాటర్ గ్రూప్స్ నుంచి సిబ్బంది అందరూ ధర్నా చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన మాజీ ఎమ్మెల్యే శ్రీపా రవిచంద్రకిషోర్ రెడ్డి గారి చొరవతో వాళ్ళ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మద్దతు తెలిపడం జరిగింది. అలాగే ప్రభుత్వాధికారి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే కోర్టుని వెంటనే తీర్చాలని చెప్పి కనీస వేతనం పెంచుతూ, అలాగే ప్రతి స్కీమ్స్ వీళ్ళకు వచ్చేటట్టు వాళ్ళ రేషన్ కార్డులు కానీ వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఏదైతే జగన్ పాటించారు శానిటేషన్ సిబ్బంది కానీ పెంచడం జరిగింది. దాని తర్వాత అన్ని ఎలక్షన్స్ లో గెలిస్తే వీళ్ళకు రేషన్ కార్డ్స్ రెగ్యులేషన్ చేసి వీళ్ళకు వీళ్ళైనా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతేనా కూడా ప్రభుత్వం రావడం జరిగింది. వీళ్ళకి ఓటేసి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత వీళ్ళకి మోసం చేయడం జరిగింది. వీళ్ళైనంత త్వరలోనే వీళ్ళ డిమాండ్స్ పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.